అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. నాకైతే ఒకడు అబద్ధ ప్రవక్త అడ్డంగా దొరికిపోయాడు. ఇందులో 17 నిమిషాల ఆడియో కాల్ ఉంటుంది. వాడు మాట్లాడింది. మీరు తప్పకుండా మొదటి నుండి చివరి వరకు వినండి. ఇటువంటి అబద్ధ ప్రవక్తలు యూట్యూబ్లో రబ అని ఎవడైనా వచ్చి గందరగోళం చేసి స్వస్థతలు చేస్తున్నట్టు, ప్రవచనాలు చేస్తున్నట్టు ఎవడైనా మిమ్మల్ని అభ్యంతర పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను నమ్మొద్దు. మీరు దేవుణ్ణి ప్రార్థించండి. ఆయన అందరికీ తండ్రి. పాస్టర్కో ప్రవక్తకో ఆయన కేవలం తండ్రి కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి తండ్రి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదడిగితే అది ఇస్తారు. కాబట్టి అది మంచిదైతే దేవుడు మీరు అడిగింది తప్పకుండా ఇస్తాడు. మీ అనారోగ్య మీ అవసరాలు ఏదైనా, అనారోగ్యమైన ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఆయన మీకు అది ఇస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త నాకు అడ్డంగా ఎలా దొరికాడో మీరు చూడండి. వాని పైన మరో వీడియో చేస్తాను నేను క్లియర్గా. మీరు ఇటువంటి అబద్ధ ప్రవక్తలకి లోనై వాడు స్వస్థత చేస్తాడో, ఈడు స్వస్థత చేస్తాడో, ఈడు ప్రార్థన చేస్తే నా బిడ్డకు మంచి మొగుడు వస్తాడో, వాడు ప్రార్థన చేస్తే నా కొడుకు మంచి పెళ్ళం కోడలు ఒక 100 కోట్లు పట్టుకొని వస్తుందో, 20 కోట్లు పట్టుకొని వస్తుందో, 10 లక్షలు పట్టుకొని వస్తుందో, 50 లక్షలు పట్టుకొని వస్తుందో అని పిచ్చి పిచ్చి కలలు కనకండి. ఎవడి దగ్గర ఏ స్వస్థతలు లేవు. అంతా బూటకం, నాటకం. వాడు సంపాదించుకునే సంపాదన కోసం చేస్తున్న యాక్టింగ్స్. దయచేసి అర్థం చేసుకోండి. రబ అని లేనిపోని భాషలు మాట్లాడుతూ ఇటువంటి దొంగలు ఎంతోమంది నాకు దొరికిపోతున్నారు. ఈడు కూడా అలాగే దొరికాడు. నేను వీడికి ఒక విషయం చెప్పాను. ఆ ఆడియోలో మీకు అర్థమవుతుందో కావట్లేదా అని చిన్న విషయం చెప్తున్నాను, వినండి. వీడు డిసెంబర్ నెల నుంచి వెళ్ళి ఏమంటున్నాడంటే, వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు స్వస్థత కలుగుతుంది అంటాడు. మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ప్రవచిస్తాను అంటాడు. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేలు జరగబోతోంది, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీకు పిల్లలకు మంచి మొగుళ్ళు వస్తాడు, దేవుడు నాతో చెప్పాడు. ఎవడైతే ఈరోజు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడో వాడికి మంచి భార్య దొరుకుతుంది, మంచి డబ్బులు వస్తాయని చెప్తున్నాడు ఈ దొంగ ప్రవక్త అనేటోడు. ఈ దొంగ ప్రవక్త యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్వస్థతలు వస్తాయని దేవుడు చెప్పాడని వీడు చెప్తా ఉన్నాడు నా కొడుకు. ఇట్లాంటి దొంగ ప్రవక్తల్ని మీరు నమ్మొద్దు. ఈ ఆడియో మొత్తం వినండి. పూర్తి వీడియోని నేను మళ్ళొక వీడియోలో చేసి చూపిస్తాను, తప్పకుండా వినండి. ఇటువంటి ఎదవల్ని ఖండించి బుద్ధి చెప్పాలి. నేను వీడికి ఏం చెప్పానంటే, నేను పట్టుకోవాలని, వీడు నిజంగా ప్రవక్త, వీడు నిజంగా దొంగ ప్రవక్త అని తెలుసుకోవాలని ఈయన ముందు ఒక వేషం వేశాను. ఏంటంటే, అయ్యా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నాకు 63 సంవత్సరాలు, నా పిల్లలు నాతోటి లేరు, నాకు 2 బిడ్డలు 2 కొడుకులు, నాకు కోట్ల ఆస్తుంది, 20 లక్షలు దేవుడు ఎవరికైనా మంచి పాస్టర్కి ఇవ్వమని చెప్పాడు. ఆ ఇచ్చే క్రమంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, నీకు దర్శనం ఇస్తున్నాను 27 లక్షలు ఒక పాస్టర్కి ఇవ్వమని, అలాగే ఫలానా ఆదర్ల రవి దగ్గర 20 లక్షలు తీసుకోమని నేను అతనికి కూడా దర్శనం ఇస్తాను, మరి మీకు ఈ దర్శనం వచ్చిందా అని పదే 10 సార్లు అడిగినా అవును అది నేనే నాకే, అవును అది నేనే నాకే అని చెప్తాడు ఈ ఆడియోలో. మీరు వినండి. అయ్యా వందనాలయ్యా. చెప్పండి. ప్రైజ్లాడయ్యా. చెప్పండి. మీ ప్రవచనాలు చూస్తూ ఉంటానయ్యా యూట్యూబ్లో. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ చేసి వచ్చాను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసి వచ్చాను. మీరు ఒకరోజు వాక్యం చెప్తుంటే నేను సెల్ ఫోన్లో చూశానయ్యా. ప్రవచించారు, మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది, మీకు హీల్ అవుతుంది అని చెప్పారయ్యా. అప్పుడు నాకు కడుపులో నొప్పి ఉండే.
అప్పుడు నాకు మీరు మీరు చేసిన ఆ సబ్స్క్రైబర్ నేను అప్పటిదాకా పేరే కొట్టేవాడినయ్యా. ఉమ్, మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే హీల్ అయిపోతారని చెప్పారో ఉమ్, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఉమ్, హీల్ అయిపోయానయ్యా. ఉమ్. దాని తర్వాత ఆస్తిపాస్తులు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎవరికి ఎప్పుడు ఒక రూపాయి బిల్లు ఇవ్వలేదు. అయ్యో. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసుకొని పడుకున్నానయ్యా. ఉమ్, నేను ప్రార్థనలు అలా 11:30, 12 వరకు చేసుకొని పడుకున్నాను. కరెక్ట్గా 1:35 ఉమ్, నాకు ఒక దర్శనం వచ్చింది. ఉమ్, నేను దేవుడికి 25 లక్షలు ఇవ్వాలని, ఆస్తులు మనకున్నా కూడా 25 లక్షలు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యానయ్యా. ఉమ్, ఎప్పటి నుంచో పెద్ద సంఘానికి ఇద్దాం అనుకుంటా, కానీ మీలాంటి వాళ్ళకి ఇచ్చినా దేనికన్నా ఉపయోగపడతాయి, దేనికో ఉమ్, దానికి ఉపయోగపడతాయని నేను మనసులో అనుకున్నాను. ఉమ్, నేను ఏం చెప్తున్నానంటే అయ్యా, ఇప్పుడు నాకు ఆ రోజు 1:37 ఉమ్, 1:37 దర్శనంలో ఏ కళ వచ్చిందంటే, ఉమ్. ఈ 25 లక్షల రూపాయలు మీరు ఎవరికి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు ఇస్తున్నట్టు దర్శనం వస్తుంది, వారికి ఇవ్వండి అనేసి నాకు వచ్చింది. మీకు అట్లాంటి దర్శనాలు ఏమైనా వచ్చాయా? మీకే ఇవ్వాలా లేకపోతే ఎవరికైనా? వచ్చింది, వచ్చింది, దర్శనం వచ్చింది. నేను కొన్ని రోజుల క్రితమే దేవుని వెతుకుతున్నాను, దేవుని అడుగుతున్నాను. దేవా, నీకు సంఘం గురించి దర్శనం కోసం 30 లక్షలు 32 లక్షల గురించి అడుగుతున్నాను. ఆ, ఎగ్జాక్ట్గా 32 లక్షల గురించి అడుగుతున్నాను. ఇంచుమించు 35, 25 నుంచి 32 అట్లా ఉమ్. అడుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా నాకు దర్శనం చూపించమని చెప్పినప్పుడు నాకు దర్శనం చూపించాడు. రాబోతుంది, సో నియర్గా రాబోతుంది, ఈ మధ్యలోనే రాబోతుందని చూపించాడు. ఈ మధ్యలోనే రాబోతుందని చెప్పారయ్యా? అవును, ఈ మధ్యలో చూపించాడు దర్శనం. సరే, దేవుడు దర్శనం చూపించాడు కాబట్టి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కదా అని నేను ఇవాళ దేవునితో రిలేషన్స్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. దేవుడు చేసే టైం వరకు దేవుడు చూపిస్తాడు, వాళ్ళే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మనకి అటాచ్లో ఉంటారులే అని నేను మౌనంగా ఉండి దేవుని పైన డిపెండ్ అయిపోయి సైలెంట్గా ఉండిపోయాను అనమాట. మీరు ఏ రోజైతే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హీలింగ్ వస్తుంది, మీరు యూట్యూబ్లో మీరు చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హీలింగ్ వస్తుంది అని చెప్పారు. నేను అప్పుడే చేసుకున్నానయ్యా. అప్పుడే హీలింగ్ వచ్చేసింది. అదే రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నాకు దేవుడు ఏం దర్శనం ఇచ్చాడంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెద్ద మొత్తంలో ఎవరైనా ఒక దైవ సేవకుడికి 25 లక్షలు ఇస్తాను, ఏం చేస్తాను ఈ డబ్బులన్నీ, నేను ఏం చేస్తాను అనేసి అనుకున్నానయ్యా. ఆ తర్వాత దేవుడు నాకు 1:35 రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత, నీకు ఎలా అయితే 25 లక్షలు పాస్టర్కి ఇవ్వాలనుకుంటున్నావో ఆ పాస్టర్ కూడా 25 లక్షలు నువ్వు ఇస్తున్నట్టు ఆయనకు దర్శనం వస్తుంది. ఆయనకు వచ్చింది అని చెప్పిన తర్వాతనే ఆయనకి ఇవ్వాలి అని అంటే, నేను ముగ్గురు మీద హోప్స్ పెట్టుకున్నాయా. ఒకటి మీరా, ఎందుకంటే ఆ రోజు మీరు ప్రార్థన చేస్తేనే తగ్గింది కాబట్టి మీరా, లేకపోతే సతీష్ కుమార్ అయ్య గారా, లేకపోతే ఇంకొక అయ్య గారు ఉంటాడయ్యా మన ఐజక్ అని, పరలోక నేస్తామని ఒక మినిస్ట్రీ ఉంటుంది. భగత్ నగర్. అయ్యా భగత్ నగర్, హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర. ఎర్రగడ్డ దగ్గర భరత్ నగర్ ఏదో ఉంటుందయ్యా. అవునవును. ఆయనదా మరి ఎవరా అని నేను అనుకున్నాయా. మరి మీకు ఒకవేళ నిజంగానే 27 లక్షలు మీకు ఇస్తారు అని మీకు ఏమైనా దర్శనం వస్తే, మీరు ప్రవక్త కాబట్టి మీరు చెప్తే మీకని మీకు దర్శనం వచ్చిందని చెప్పాను. మీకు ఆల్రెడీ దేవుడు దర్శనం నాకు చూపించాడు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కాల్ చేస్తారు, కాంటాక్ట్ లోకి వస్తారు, దేవుడు చూపించాడు. మేబీ మీరైతే ఒక కాంటాక్ట్ లోకి వస్తారని చెప్పారయ్యా. అవును, అది నేనే అయ్యా, నేనే. ఇప్పుడు డబ్బులు ఏమన్నా ఇంత అంత అమెరికాలో ఏం కంపెనీ చేస్తారు? సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్ కంపెనీ పేరు? నేను విప్రో కంపెనీలో చేశానయ్యా. విప్రో కంపెనీలో చేశారు. విప్రో కంపెనీ. నేను అప్పుడేనాయా 3,75,000 జీతం తీసుకునేవాడిని. చాలా సంవత్సరాలు చేశాను. చేసి 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 కొంచెం కుటుంబ ప్రాబ్లంల వల్ల డబ్బులు అయితే సంపాదించుకున్నాం, కానీ మనశ్శాంతి లేక కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు చేసుకొని కడుపులో నొప్పి వచ్చి నేను మన హైదరాబాద్ వచ్చానయ్యా. ఎంతమంది పిల్లలు మీకు? వివాహం అయిందండి? అయ్యా వివాహం ఎంతమంది పిల్లలు అండి? పిల్లలు 4 అయ్యా, 4 పిల్లలు.
నలుగురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. పెద్ద పిల్లలేనా చిన్న పిల్లలు అంటారా? పిల్లలయ్యా, పిల్లలు పెళ్ళిళ్ళనే కానీ ఎందుకయ్యా వాళ్ళు కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. ఉమ్, ఉమ్. ఏం సుఖం లేదయ్యా వాళ్ళతోటి, అంతా వేస్ట్ అయ్యా వాళ్ళు. మరి ఇది నలుగురు పిల్లలు నలుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. నలుగురు పిల్లలయ్యా, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. ఉమ్, కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఉమ్, మరి ఇక ఏం చేస్తానయ్యా, ఎంత పరిస్థితి బాగలేదు. ఉమ్. అది పరిస్థితి. మీకు ఆ రోజు గనక మరి మీకు కూడా దర్శనం 27 లక్షలు దాన్ని వస్తే మీకైనా నేను చెక్కుల రూపంలో నేను మీకు వచ్చిస్తానయ్యా. సరే రండి. ఆ, అది మీకే కదా 27 లక్షల రూపాయల దర్శనం వచ్చింది. అవునవును. అయ్యా తప్పకుండా అయ్యా, నేను మీకు అయ్యా మరి ఎట్లా మిమ్మల్ని కలవాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? నేనే వెయిట్ చేస్తాను, హైదరాబాద్కి వస్తానేమో, వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను, లేకపోతే మీరు రండి, లేకపోతే మీరే కొంచెం అమౌంట్ అందుకొని మీరు పంపించవచ్చు. సరే అయ్యా. అకౌంట్ నెంబర్తో పంపించవచ్చు. నచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను తర్వాత. మీరు హైదరాబాద్లోనే ఉంటారా, ఎక్కడ ఉంటారు, బయట ఉంటారా అయ్యా? ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ వరంగల్లో ఉంటాం మేము. కానీ హైదరాబాద్లో చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ ఎక్కడ మన కుకట్పల్లి దగ్గర బాలనగర్లో స్టార్ట్ చేస్తున్నాను. దాని గురించి మేబీ హైదరాబాద్ సిటీకి రేపు వచ్చే అవకాశం ఉంది. వారి చర్చ్ గురించి కొంచెం మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అదే ఆలోచిస్తున్నాను. హాల్ బుక్ చేయడానికి 20,000 అలా ఖర్చు అవుతుంది ఉన్న పరంగా, అది ప్రాబ్లం. అయ్యా ఇప్పుడు దేవుడు నాతో చెప్పాడు, మీతో చెప్పాడయ్యా, తప్పకుండా నేను మీకు ఇస్తాను. అవి ఉండి కూడా నా దగ్గర ఎందుకయ్యా, నేను ఇస్తాను. వరంగల్లో ఉంటున్నారా అయ్యా? ఇప్పుడు మీ అయ్యా పేరయ్యా? నా పేరు ఇమ్మానియల్. ఇమ్మానియల్ అయ్యా. ప్రవక్త గారు, మీరు ప్రవక్త, చిన్న వయసులో ఎంత పెద్ద ప్రవక్త అయిపోయారయ్యా మీరు నిజంగా. సరే, ఓకే. చాలా సంతోషం అయ్యా. నేను నాకు ఇప్పుడున్న పలంగా ఏంటంటే కొంచెం మనీ అడ్జస్ట్ నీడని కంపల్సరీ ఉంది. ఎందుకంటే నాకు అక్కడ హైదరాబాద్ కొంచెం అడ్జస్ట్మెంట్ కానీ, ఇప్పుడు కొంచెం మినిస్ట్రీ గురించి గ్రో అవుతుంది. ఒక ల్యాప్టాప్ గురించి, కొన్ని ఫోన్ మన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కొంచెం 1 lakh రూపీస్ నీడెడ్గా ఉందన్నమాట. అర్జెంట్ అవసరం ఉందన్నమాట. దాని గురించి చాలా ప్రయాసపడుతున్నాను. అదొకటి కొంచెం నాకు ప్రాబ్లమ్ తీరిపోతే ఇప్పుడు నేను అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొబైల్ ఫోన్ చాలా ఇబ్బందిగా స్ట్రగుల్ అవుతుంది. ల్యాప్టాప్ గురించి చాలా ప్రయత్నం చేస్తున్నాను. కెమెరా గురించి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ప్రయాసపడుతున్నాను, కానీ దేవుడు ప్రార్థన చేస్తున్నాను. కానీ మీ వంతు సాయం చేస్తానని అనుకుంటున్నాను. మరి చూద్దాం, మీ వంతు సాయం పంపిస్తానని అనుకుంటున్నాను. అదే అంతే. ఇప్పుడు మీరే బయట ఎవరు కదయ్యా, మీరే. ఇప్పుడు మీకు కూడా వచ్చింది కదా 27 లక్షలు ఇస్తున్నట్టు, మీకు కూడా వచ్చింది కాబట్టి మీరే. నేను వేరే వాళ్ళ సతీష్ కుమార్ గారు లేకపోతే పరలోక నేస్తం ఐజాక్ గారు అనుకున్నాను. వాళ్ళకి కాదయ్యా, మీరే. ఎందుకంటే మీకు వచ్చిందని, నాకు వచ్చిందే మీకు వచ్చింది కదా దర్శనం. నేను అడుగుతా ఉన్నా, దాదాపు 1.5 year నుంచి అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ సరే ఎవరో మోసం చేశారు. లాస్ట్ 2024లో కూడా 1 lakh రూపీస్ మోసం చేశారు. దైవజనులను ఇప్పుడు ఎవరో ఇంకొక రకంగా మోసం చేశారు 2 lakhs వరకు, కానీ పట్టించుకోలేవని. ఓన్లీ దేవుడు చూసుకుంటారులే. యథార్థం గలవారు మా దగ్గరకు వస్తారు. యథార్థం గలవారు దేవుని పక్షంగా ఉండి, వారు సహాయకులుగా ఉండి దేవుని పనికి కొనసాగించే విధంగా చేస్తారు. మీ మీద నాకు నమ్మకం ఎట్ట కలిగిందంటే, మీరు ఏ రోజైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హీలింగ్ కాబోతుంది అని చెప్పారో, తక్షణమే నాకు హీలింగ్ వచ్చిందయ్యా. దాని తర్వాత నేను ప్రార్థన చేసుకొని పడుకున్నా. 1:37 నిమిషాలకి నాకు కల వచ్చింది. 27 లక్షలు నేను మీకు ఇస్తున్నట్టు, మీరు ఎవరికైతే ఇవ్వబోతున్నారో వాళ్ళకు కూడా నేను దర్శనంలో చూపిస్తానని వచ్చిందయ్యా 27 లక్షలు. అది మీకు వచ్చిందని చెప్పారు, సంతోషం. ఇంకా మీరు కాదేమో అనుకున్నా నేను. అయ్యా మీ యథార్థంగా పంపిస్తానంటే సంతోషంగా ఉంటాను, సంతోషంగా దేవుని పని చేస్తాం. మీ వంతు కూడా దేవుని సాక్ష్యంగా ఉంటుంది. బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా. ఇప్పుడు నేనైతే సతీష్ కుమార్ గారికి అయితే ఫోన్ చేసి, అయ్యా నీకు దర్శనం వచ్చిందా అని అడగలేను అయ్యా. అవునవును. ఇప్పుడు మీకు వచ్చిందా అంటే మీరు వచ్చిందన్నారు కాబట్టి అది మీదే, నేను మీకు ఇవ్వాల్సిందే. ఎందుకనంటే సతీష్ కుమార్ గారికి కోట్లు ఉన్నాయ్యా. ఇది చాలా ఆయన గురించి మనం మాట్లాడలేం, కానీ ఆయన గురించి మనకు వద్దులేండి. ఆయన గురించి మనము కావాల్సిన, మనము దర్శనం పట్టి వెళ్తున్నాం కాబట్టి మనకు సహాయం చేసేది కావాలి. దర్శనం బట్టి మీకు వచ్చింది, దర్శనం నాకు వచ్చింది కాబట్టి మనం చూసుకోవాలి. కానీ
ఉమ్, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు కోట్లు ఉన్నాయ్యా, వాళ్ళతోటి మనం ఏడ పోటీ పడతాం కానీ. అవును. సరే అయ్యా, నేను పంపించేటప్పుడయ్యా మా పిల్లల్ని కానీ లేకపోతే నేనైనా వచ్చి నేను మీకు చెక్కులు ఇచ్చిపోతాను ఆయన. సరే, ఓకే. సరే అయ్యా, ప్రైజులు అన్నా. అలాగే మీరు మరి దీనికి పంపించగలరు, కొంచెం అమౌంట్ పంపించగలుగుతారు మీరు ఏమన్నా? అయ్యా ఎప్పుడయ్యా? ఇప్పుడు ఏమైనా పంపించగలరా? అయ్యా మొబైల్ ఫోన్ నేనేమో ఉంది అయ్యా టికెట్లో. నేనయ్యా దీనికి నాకేమో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు నేను వాడతలేనయ్యా. ఉమ్, ఈ ఫోన్ పేలు అవి లేవయ్యా, నేను చెక్కులలోనే వాడతాను. ఉమ్, ఏమన్నా ఉంటే క్యాష్ ఇచ్చి పంపిస్తాను. కానీ మరి ఇప్పుడు క్యాష్ అంటే మళ్ళీ నేను బ్యాంకుకి వెళ్ళాలి. ఈ రోజు రంజాన్ కదయ్యా, ఉమ్. ఈ రోజు వెళ్ళలేదు, టైం అయిపోయింది, రేపు సండే చాలా కదయ్యా. మీరు ఒక 1 lakh మీరు ఫస్ట్ చేస్తే, ఒక 1 lakh ఫస్ట్ చేయండి, తర్వాత నేను ఫర్దర్ గా తీసుకుంటాను. కానీ ఒక 1 lakh చాలా ఇంపార్టెంట్. సరే అయ్యా, తప్పకుండా రేపు ఒక్క రోజు చాలా చాలా ఆగండి. ఉమ్, సోమవారం రోజు, రేపు ఆదివారం అయ్యా, అవును. సోమవారం రోజు నేను బ్యాంకుకి వెళ్ళి నేను 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 మీ అకౌంట్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి అయ్యా. మీరు పెట్టండి వాట్సాప్ లో ప్రైజ్ లో పెట్టండి, మీకు ఫార్వర్డ్ చేస్తాను కంపల్సరీ. సరే అయ్యా, నేను ప్రైజ్లు పెడితే మీరు పెడతారు. సాయం చేసి మీకు ఖచ్చితంగా చర్చ కోసం నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఫిజికల్ సంఘము ఈ కాలంలో రెంటెడ్ ఇవి కొంచెం ఇబ్బంది కదా, దాని గురించి నేను ఫిజికల్ గా చర్చ పెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. ప్లస్ ముఖ్యంగా ఈ ఆన్లైన్ మినిస్ట్రీ సంబంధించి ఒక 1.5 lakh ప్రస్తుతానికి 1 lakh నీడ్ చాలా ఇంపార్టెంట్. అయ్యా 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 దీని గురించి చాలా ప్రయాసపడుతున్నాను. ఎన్ని సంస్థలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ కొంతమంది పెద్ద మనసు పెద్ద హృదయం గల వారు రావాలి కదా. అవునా అయ్యా, వాళ్ళ మీరు హృదయం ప్రతిరోజు అయ్యా మీరు ప్రతిరోజు హీలింగ్ ప్రేయర్స్, మీరు ప్రవచనాలు చెప్తా ఉంటే ఇంత చిన్న వయసులో తండ్రి ఎలా అయ్యాడు ఇలా, ఎంత ఒక మాట చెప్తాను మీకు, మీరు యథార్థంగా మంచి మాట చెప్తున్నాను. అయ్యా. కొంచెం లోపల బాధగా ఉంది, కానీ చెప్పాలంటే నేను దేవుని కోసం ఎంతో ప్రయాసపడాలని ఆశపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. కానీ నాకు కావాల్సిన నీడర్స్ ఇవన్నీ, ల్యాప్టాప్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అది ఇంకా దొరకట్లేదు. ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్లోనే ఆన్లైన్ చేయడం, మధ్య ఫోన్లు కాల్స్ రావడం, డిస్టర్బెన్స్ లైవ్ డిస్కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మీ నీడ్ అందుకేనంటే ఒక 1 lakh రూపీస్ నీడించాలి, అందుకే అనుకున్నాను. అయ్యా నేను ఒక మాట చెప్తానయ్యా. చెప్పండి. నేను ఏమైనా డబ్బుల్ని మిస్యూజ్ చేస్తున్నానేమో అని నాకు ఒక డౌట్ ఉంది. అది కాకుండా మిమ్మల్ని ఒకటే చిన్న ప్రశ్న అడుగుతాను. ఇంకా సోమవారం రోజు నేను మీకు పంపిస్తాను అయ్యా చెక్కులు, ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి. నాకు వచ్చిన దర్శనం మీకు వచ్చింది అయ్యా 20 లక్షలది. తప్పకుండా అయ్యా, నేను మీకు 2 చెక్కులు కానీ 3 చెక్కులలో కానీ రాసి పంపిస్తానయ్యా. లేకపోతే నేనే వచ్చి మిమ్మల్ని కలిసి ప్రేయర్ చేయించుకొని పోతాను. మీరు యూట్యూబ్లో ప్రేయర్ చేస్తేనే పోయిందయ్యా, దగ్గరకు వచ్చి మీ హస్తం నా పైన ఉండాలా. చెప్పండి సార్, నేనే వచ్చి మిమ్మల్ని రీచ్ అవుతారండి. మీరు మాకు పంపించి నాకు స్పీడ్ పోస్ట్ చేయండి, నేనే మిమ్మల్ని అడ్రస్ వెతుకునే దగ్గరకు వస్తాను. తప్పకుండా నాయన. మీరు పంపిస్తే 27 lakhs పంపిస్తారంటే స్వయంగా నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చి మరి నేను మీ అడ్రస్ తెలుసుకొని మీ ఇంటికి వచ్చి మీకు ప్రేయర్ చేసి మరి మిమ్మల్ని వెళ్తాను. సరే నాయన, తప్పకుండా. అలాంటి యథార్థంగా ఉన్నాను కాబట్టి అలాంటి విషయం చేస్తాను నమ్మలంగా అనుకుంటున్నాను. మీరు ఇంత యథార్థవంతులని నాకు తెలియదు నాయన. తప్పకుండా నేను మీకోసం నేను పంపిస్తాను నాయన, చెక్కులని ఇస్తాను, మనీ అని ఇస్తాను నాయన. తప్పకుండా మా కొరకు ప్రార్థన చేయండి. చేస్తాను, కంపల్సరీ చేస్తాను. మీరు ఎప్పుడు కోసం మండే రోజు పంపిస్తారా? మండే రోజు పంపిస్తాను నాయన, మండే రోజు పంపిస్తాను. మనీ అకౌంట్లో వేస్తారా లేకపోతే మీరు? నేను మండే రోజు ఉదయం మీకు 7-8 గంటలకు ఫోన్ చేస్తాను ఆయన. ఫోన్ చేస్తే మీరు మరి అకౌంట్లో ఏమంటే అకౌంట్లో వేసేస్తాను. నన్ను రమ్మని వచ్చి కలుస్తాను, లేకపోతే నేను అడ్రస్ వేయండి. సరే అయ్యా. అకౌంట్లో వేసిన తర్వాత నేను మిమ్మల్ని అడ్రస్ పెట్టి నేనే మీకు. సరే నాయన, సరే నాయన. ఓకే. మీ వయసు ఎంత అండి? నాయన నాది 63 సంవత్సరాలు నాయన. 63 సంవత్సరాలు. ఓకే. మరి ఇంట్లో మీ వైఫ్ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఈ తగాదులు అయ్యి నాన్న ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు అయ్యా. తగాదులు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు, అదే వచ్చిందయ్యా ప్రాబ్లం. దాని గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి అయ్యా. మీరు పెట్టండి, వాట్సాప్లో పెడతారు కదా, ప్రైజ్లో పెట్టండి, నేను మీకు పంపించేసిన తర్వాత మీరు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాయిస్ రికార్డ్ పెడతారా లేకపోతే మెసేజ్ పెడతారా మీ ఇష్టం అండి. సరే నాయన, సరే అయ్యా. సరే అండి, ఒక ముందైతే పంపించండి, అయితే మా అకౌంట్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, అకౌంట్కి వెళ్ళి పంపించండి. సరే అయ్యా, ఓకే. మీరు ఎంత పంపించాలంటే అంత పంపించిన నీడ్ అర్జెంట్గా ఒక 1 lakh అన్నాను. అయ్యా ఈ పేరు ఒక దగ్గర విన్నానయ్యా, ఈ పేరు మీరేమైనా విన్నారా? చెప్పండి. ఈ ఆదర్ల రవి అని అంటే ఎవరు ఉన్నారంట, క్రైస్తవ్యంలో కుర్రోడు ఎవరో ఉన్నారంట, ఉన్నారమ్మా అయ్యా?
నాకు తెలియదండి వారి గురించి. రవి తెల్- వీరి గురించి నాకు తెలియదు. ఆదర్ల రవి అని ఎక్కడైనా విన్నారా కొడక పేరు? లేదు లేదు, ఎక్కడ వినలేదు. ఎక్కడ వినలేదయ్యా? సరే అయ్యా, ఇక్కడ కూడా ఎక్కడ నేను వినలేదు. ఆ పేరు గురించి నాకు తెలియదు. తెలియదయ్యా. ఓకే, చాలా లేదు. సంతోషం నాయన. ఉమ్. ఓకే అయ్యా. నేను మోసం చేసేవాడిని కాదు, నేను చేసేవాడిని కాదు, నాకు వాళ్ళ గురించి తెలియదు. కానీ నేను చేసే పని మాత్రం యథార్థంగా దేవుని పని చేస్తున్నాను. అంతే చేసుకోవాలయ్యా, యథార్థంగా చేస్తున్నావు నువ్వు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయన నీతో మాట్లాడడం. నాకు ఇంతసేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు హృదయపూర్వకంగా వందనాలు నాయన. అక్కడ ఉంటాను హైదరాబాద్ లో. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ నాయన. ఎమ్మెల్యే కానీ రోడ్ నెంబర్ 12. అంతే. ఓకే ఓకే ఓకే. మీరు పంపించే వాట్సాప్లో పెట్టండి మీకు ఫార్వర్డ్ చేస్తాం. చూసాం మండే రోజు మీతో మాట్లాడుతున్నాను. సరే సరే అయ్యా. మీరు చెక్కులు పంపిస్తానంటే నేను మీకు అడ్రస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. మీకు పంపించిన మీ అకౌంట్లో పంపించిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను. సరే నాయన. ఓకే. ఎంతవరకు మీరు అకౌంట్లోకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పంపించాలి. 27 పంపిద్దాం అనుకుంటున్నాను నాయన. మీ ఇష్టం అండి. అది ఎంత నేను చెప్పలేను కానీ. సరే సరే సరే. నేను అంత అని చెప్తే నాకు మీ పట్ల నేను ఆశ మీ పట్ల నేను ఆశపడ్డట్టు అవుతుంది కదా. అవును. మిమ్మల్ని అధిక ఆశపడ్డట్టుగా మీరు భావించవచ్చు కాబట్టి నేను మాట్లాడలేదండి. సరే నాయన. ఓకే అయ్యా, సంతోషం. ఓకే అండి. ప్రైజ్లో ప్రైజ్ లేదు. ఓకే. చూసారా ఈడెంత దొంగ ప్రవక్తో? ఈయన్ని నేను పట్టుకున్నాను కాబట్టి దొంగ అని తేలింది. నాకు దేవుడు 27 లక్షలు వాడికి ఇవ్వమని ఫోన్ చేయలేదు. నా దగ్గర 27 లక్షలు కాదు కదా, 27 రూపాయలు కూడా నా దగ్గర ఫోన్పేలో లేవు. నా జేబులో కూడా లేవు 27 రూపాయలు. 27 లక్షల రూపాయలు నేను వీడికి ఇస్తానని చెప్తే అది నిజమని చెప్పాడు. దేవుడు నాకు ఏ కళ ఇయ్యలేదు, నాకు ఏ కడుపుల నొప్పి రాలేదు, నాకు ఏ దర్శనము ఇయ్యలేదు. ఈయనకి పట్టుకోవడానికి నేను వాడిన ఆయుధం కడుపుల నొప్పి, ప్రవచనం. వాడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మిమ్మల్ని దేవుడు హీల్ చేస్తున్నాడు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు హీల్ అవుతారని ఒక వీడియోలో అన్నాడు వాడు. నేను ఆ వీడియోని దొరికించుకొని ఒకరోజు ఒక పెద్ద వీడియో చేస్తాను. ఈడు పెద్ద దొంగ, ఈడు పెద్ద అబద్ధికుడు, దొంగ ప్రవక్త అని ఈడు నేను ప్రాఫిట్ అని రోజు సాయంత్రం లైవ్లు పెట్టి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. దేవుడు నాకు ఎటువంటి లక్షలు వాడికి ఇవ్వమని చెప్పలేదు, కానీ వాడికి మాత్రం నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పాడట దేవుడు. అది నేను అడిగితే చెప్తున్నాడు. మళ్ళా నేనేమి ఎర చేశానంటే వాడికి, నాకు దేవుడు ఏదైనా పాస్టర్కి 20 లక్షలు ఇవ్వమని చెప్పాడు, అది నీవేనా, నీకు కూడా దర్శనమిస్తాను అని చెప్పాడు దేవుడు. నీకు దర్శనం ఇచ్చాడే అంటే అవును నాకు దర్శనం ఇచ్చిండు, అవి నాకే అని చెప్తాడు. రికార్డింగ్లో విన్నారు కదా మీరు. అటువంటి దొంగల్ని మీరు నమ్మొద్దు. ఇటువంటి దొంగల్ని బయట పెడితే తప్ప వాడు దొంగ అని తెలవడం లేదు. అందుకే యూట్యూబ్లో మోతుకొని ప్రవచనాలు చెప్తా, మీకు జాతకాలు చెప్తా, మీకు రాబోయేది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అని శిలక జ్యోతిష్యం లాగా ఈ ప్రవక్తలని, పాస్టర్లని, ఈ దొంగముండా కొడుకులని మీరు నమ్మకండి. ఇదంతా అబద్ధం, మోసం. ఇకనైనా మీరు బాగుపడతారని, అర్థం చేసుకుంటారని, ఇంకా క్రైస్తవులుగా మీరు మోసపోవద్దు అని తెలియజేస్తున్నాను. ఇటువంటి యదవలు ఎవడైనా యూట్యూబ్లో చేస్తే ఫోన్లు చేసి వాడిని హింసించండి, వాని మీద కేసులు పెట్టండి. దేవుడు నామానికి అవమానం జరుగుతోంది. అనేక మంది హైందవులు, అన్య మతస్థులు వాటిని రీల్స్ చేసుకొని జోకులుగా తయారు చేసి పరువులు తీస్తున్నారు. కాబట్టి మీరు అందరు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పి గడ్డి పెట్టాలని తెలియజేస్తూ, ఖండించుతూ బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. చేయబోతాడు చూస్తున్నాం. ఎస్ మైటీగా సులోచన ప్రైజ్ లో అందరూ ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో సబ్స్క్రైబ్ కింద కామెంట్లో పెట్టండి. అభిషేకం ద్వారా నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరిగించబోతున్న పరిశుద్ధ ఆత్మది మీతో బలంగా సెలవిస్తారు. రిసీవ్ చేసుకోవచ్చు. లార్డ్ ఐ ప్రే ఫర్ సంఘ యువత లైవ్ లో పాల్గొంటున్నారు ప్రభా, వస్తున్నవారు రాబోతే ఎస్ ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లో ఎస్ అలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి లైక్ వచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్ మైటీ హోలీ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ ఐ ప్రే ఫర్ సంఘ ఇన్ ద మైటీ